ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రుణ వితరణ సభ. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి నిర్మలకు ఘన స్వాగతం పలికిన అధికార యంత్రాంగం. వివిధ శాఖలకు వాహనాలు కేటాయింపు. గణపవరంలో దంత వైద్య శిబిరం. విద్యార్థులకు దంత పరీక్షలు చేసిన కేర్ డెంటల్ వైద్యులు. పండరీపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో అధికారులు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలి. జిల్లాకు ఒక కలెక్టర్ ఎంత ముఖ్యమో గ్రామానికి పంచాయతీ కార్యదర్శి అంత ముఖ్యం పేర్కొన్న ఐఏఎస్ కృష్ణ తేజ. గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. 2 అరెస్ట్. నేరుగా రాజమండ్రి జైలుకు తరలింపు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం నర్సారావుపేటలో జరిగే మెగా రుణ పంపిణీ మహోత్సవానికి కలిసి బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర సమన్వయం, ఆర్థిక పురోగతి, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక వస్తువుల అభివృద్ధి తదితర అంశాలపై పరస్పరం చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టులపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పల్నాడు జిల్లా నర్సారావుపేటలో నిర్వహిస్తున్న చారిత్రాత్మక మెగా రుణ పంపిణీ మహోత్సవానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా లబ్ధిదారులకు 1,000 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ మెగా కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాలు, మహిళా సంఘాలు, రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలకు భారీ స్థాయిలో రుణాల పంపిణీ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమివ్వనుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరు కానున్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో శుక్రవారం నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్ రీచ్ రుణ వితరణ కార్యక్రమంలో 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బ్యాంకుల ఉన్నతాధికారులు కలిసి రుణ మంజూరు పత్రాలు, చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం సామాన్యులకు కష్టంగా ఉండేదని, ప్రస్తుతం రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారులు తదితర అర్హుల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గొప్ప సంస్కరణ అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేంద్ర ఆర్థిక సేవల శాఖ, ఎస్ఎల్బీసీ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజల వద్దకే బ్యాంకింగ్ సేవలు చేరే విధానాన్ని అమలు చేశామని తెలిపారు. నర్సారావుపేటలో నిర్వహించిన ఈ భారీ రుణ వితరణ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటూ, ఇటువంటి కార్యక్రమాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హెలీప్యాడ్ వద్ద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, ఎమ్మెల్యేలు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, ప్రతిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా తదితరులు ఘన స్వాగతం పలికారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సారావుపేటలో శుక్రవారం నిర్వహించిన మెగా క్రెడిట్ అవుట్రీచ్ రుణ వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు, చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్యాంకింగ్ సేవలను ప్రజల గడపకు తీసుకెళ్లే విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితికి స్వస్తి పలుకుతూ అర్హుల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించే వ్యవస్థను తీసుకొచ్చామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలు పంపిణీ చేయడం దేశానికి ఆదర్శమని ఆమె అన్నారు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, వీధి వ్యాపారులు తదితర వర్గాలకు ఈ రుణాలు ఆర్థికంగా ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బ్యాంకుల ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. And all other members who have come here. నేను కొన్ని విషయాలే చెప్తానండి. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు, కోఆపరేటివ్ ట్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని. అది కోఆపరేటివ్ సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. నేను కళ్ళారా చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ సమయంలో మార్కెట్కి వెళ్తే కాయకూరలు చేసే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఆ రోజుకు 1000 రూపాయలు తీసుకుంటారు అప్పు, మధ్యవర్తి దగ్గర నుంచి. ఆ అప్పు 1000 రూపాయలు తీసుకుంటే తీసుకున్న ఆ సమయంలోనే 900 రూపీసే తీసుకుంటారు. అంటే 100 రూపాయలు అనుకోండి మీరు తీసుకునేది, మీ చేతిలో ఆ డబ్బు పెట్టినప్పుడు 90 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు చేతిలో పెట్టుకొని మీరు 90 రూపాయలు తీసుకెళ్ళండి. కానీ సాయంకాలం మీరు బిజినెస్ చేసుకొని వెనక వచ్చినప్పుడు మళ్ళీ 100 రూపాయే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లాంటి మధ్యవర్తుల ద్వారా లోన్ తీసుకొని బిజినెస్ నడపడం చాలా కష్టం. దాంట్లో మీకు మిగిలే డబ్బు ఏముండదు. ఇవన్నిటిని ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు.
గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊళ్ళలో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. మీరు వెళ్ళండి, గ్రామాల్లో వెళ్ళి ఎవరికి ఏ లోన్ ఇవ్వాలనేది మీరు అసెస్ చేసుకుని దాని తర్వాత లోన్ ఇవ్వండి అన్నారు. ఈ విషయానికి వచ్చినప్పటికీ ఇవాళ మీటింగ్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ ఎంపీ గారు లావు కృష్ణ నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ప్లీజ్ నాకు ఒక ప్రోగ్రాం చేయండి అని. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నర్సరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు మీ ముందు. నేను రాజకీయ మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది. పల్నాడు జిల్లా నర్సారుపేటలో శుక్రవారం నిర్వహించిన మెగా క్రెడిట్ అవుట్రీచ్ రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు, చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకువెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సేవల శాఖ, ఎస్ఎల్బీసీ ప్రభుత్వ రంగ బ్యాంకులు సమన్వయంతో పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం సామాన్యులకు కష్టంగా ఉండేదని ప్రస్తుతం రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, వీధి వ్యాపారులు వంటి అర్హుల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గొప్ప సంస్కరణగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలో 1,03,846 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలు పంపిణీ చేస్తున్నామని, దీంతో సుమారు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేంద్ర ఆర్థిక సేవల శాఖ, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రజాప్రతినిధులు, బ్యాంకుల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, భారీ సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది.
జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్కి కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎన్పిఎల పైన కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న ప్రభుత్వ ఖాతాలను విలీనం చేసి చిన్న చిన్న బ్యాంకులు ఉంటే నష్టాల్లో ఉంటే అవన్నీ విలీనం చేసి సమర్థవంతమైన బ్యాంకు వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారు. యూపీఐని విస్తరించారు. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. డీబీటీతో లీకేజ్ తగ్గించారు. మీరందరూ చూశారు, జీఎస్టీ స్లాబులు ఎక్కువ ఉండేటివి, కన్ఫ్యూజన్ ఉండేది, చాలామంది నష్టపోయారు. వారు చేసిన సింప్లిఫికేషనే కాకుండా రైతులకు పేదవాళ్లకు న్యాయం జరిగేట్టుగా జీఎస్టీ స్లాబులు మార్చారు. దీనివల్ల ఆదాయం పెరిగింది, ప్రజలకు మేలు జరిగింది. ఇలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన మంత్రి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాను, కానీ ఈరోజు ఒక క్రియేటివ్గా చాలా సమర్థవంతంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. 2 ఏళ్లకు మునుపు అంతా చీకటి, విధ్వంసం. ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ద్వారా మీకందరికీ ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతే నేను 4వసారి ముఖ్యమంత్రిగానే ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను, ఈ నర్సారావుపేట మీటింగ్లో 2027 మార్చి లోపల పూర్తి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకి వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని, బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలే కాదని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములన్నారు.
రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కలలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనంతా సమస్యల సుడిగుండమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రానికి తిప్పలు తెచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాకే ఆ రుణాల్ని కేంద్ర సహకారంతో రీషెడ్యూల్ చేసి 1538 కోట్లు ఆదా చేశామని అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాలను అందజేశారు. ఇందులో భాగంగా 15,000 మంది డ్వాక్రా మహిళలకు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలుగా మారడానికి పల్నాడు చిరునామా కావాలి. పల్నాడు పౌరుషానికి శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ అభినందనలు. రైతులు, విద్యార్థులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఇంకా అర్హులైన వారందరికీ కూడా రుణం అందించడమే లక్ష్యం. మహిళా సాధికారతకు ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. 2 ఏళ్ల క్రితం రాష్ట్రమంతా సమస్యల సుడిగుండంలో ఉంది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరాయి. వీబీజీ రామ్జీ కింద కేంద్రం నుంచి 7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం 40,000 కోట్లు ఆర్థిక సహకారం అందిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులతో కలిపి ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తామని సీఎం వివరించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను కలిసి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అందిస్తున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకుని త్వరలోని ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అనుచరులు పాల్గొన్నారు. జూలై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు 15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి 2,000ను మినహాయించుకుని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. 1వ తరగతిలో చేరేవారు 59,500 మంది, జూనియర్ ఇంటర్లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేకపోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరికీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు. చిలకలూరిపేట రూరల్ యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా చేస్తూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఓ పాత నేరస్తుడిని రూరల్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గతంలో పలు హత్యలు, దోపిడీ కేసులతో పాటు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న కర్లపాలేనికి చెందిన షేక్ హుస్సేన్ భాషా అలియాస్ బడే ప్రస్తుతం చిలకలూరిపేట మండలం పోతవరంలో నివాసం ఉంటున్నాడు. గత జనవరి 21న గణపవరం గ్రామ పరిధిలో సుమారు 7.130 కిలోల గంజాయి విక్రయిస్తూ 4 వ్యక్తులు పోలీసులకు పట్టుబట్టారు. వారిని విచారించగా షేక్ హుస్సేన్ భాషా తమ వద్ద నుండి కిలో గంజాయిని 2,000కు కొనుగోలు చేసి తీసుకువెళ్లినట్లు అంగీకరించారు. అప్పటి నుండి నాదెండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాబడి నిందితుడు పరారీలో ఉన్నాడు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాలతో నర్సారావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో జూలై 15న గణపవరం మెయిన్ సెంటర్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్న రూరల్ సీఐ సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ ఆర్ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుళ్లు మరియు సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ క్షేత్రస్థాయి పాలనను మరింత పటిష్టం చేయడంపై పంచాయతీ కార్యదర్శులకు కీలక సూచనలు చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక జిల్లాకు జిల్లా కలెక్టర్ ఎంత ముఖ్యమైన అధికారో ఒక గ్రామ పంచాయతీకి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా అంతే ముఖ్యమైన అధికారి అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడంలో, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడంలో, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత కార్యదర్శులపై ఉందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నిజాయితీ, జవాబుదారితనం, సేవాభావంతో విధులు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, గ్రామ పాలనలో పారదర్శకత, జవాబుదారితనం, సమర్థత పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్ విఆర్ కృష్ణతేజ స్పష్టం చేశారు. యువత పెద్దగా పంచాయతీలో ఉండడానికి ఇష్టపడలేదు, అంటే జాబ్ ఆపర్చునిటీ, ఇతరత్ర అంశాలు అవ్వచ్చు. వాటిని ఎట్లా మీరు కొంత గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి? యువతకి పంచాయతీల పట్ల ఆసక్తి కలిగే విధంగా అట్లాంటి చర్యలు తీసుకుంటారు. ఒకటి
ఒక జిల్లాకి జిల్లా కలెక్టర్ అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా అయితే కోఆర్డినేట్ చేస్తారో, నిజం చెప్పాలంటే పంచాయతీలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేరినా కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి మోటివేషన్ లేకపోవడానికి కారణం ఏంటి అంటే సరైన టైంలో వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవటం వల్ల, చాలా సర్వీస్ ఇష్యూస్ ఉండటం వల్ల. అది సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించుకొని ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండకూడదని చెప్పి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే మనం ఒక మోటివేషనల్ క్యాడర్ని క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా దే గివ్ దేర్ బెస్ట్. పల్నాడు జిల్లా నర్సారావుపేట కేంద్రంగా నేడు చారిత్రాత్మక మెగా క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 1,03,246 మంది లబ్ధిదారులకు మొత్తం 3,216 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పల్నాడు జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు చెందిన లబ్ధిదారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మహిళా సంఘాలు, ఎంఎస్ఎంఈస్, రైతులు, యువ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ రుణాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, గ్రామీణ మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ మెగా రుణమేళా రాష్ట్రంలోనే అతిపెద్ద క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుండగా పల్నాడు జిల్లాకు ఇది ప్రతిష్టాత్మక ఘట్టంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆర్థిక సాధికారత దార్శనికతకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ విజన్ కు అనుగుణంగా పల్నాడు జిల్లా ఆర్థిక సాధికారతకు ఆదర్శ నమూనాగా ముందుకు సాగుతోంది. గత నెలలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం ద్వారా 1,03,246 మంది లబ్ధిదారులకు మొత్తం 3,216 కోట్ల సంస్థాగత రుణాలు ఇవ్వగా, అందులో వ్యవసాయ రంగానికి 2,286 కోట్లు, పారిశ్రామిక రంగానికి 313 కోట్లు, రీటైల్ అండ్ ఇతర సేవా రంగాలకు 615 కోట్లు మంజూరు చేసి పల్నాడు జిల్లా ఆర్థిక సాధికారతకు బలమైన పునాది వేసింది. క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని కేవలం రుణాల పంపిణీకి పరిమితం చేయకుండా పలు వినూత్న జీవనోపాధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ లక్ష్యం దిశగా 15,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలను, 13,355 మంది ఎంఎస్ఎంఈ ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం జరిగింది. జిల్లాలోని 28 మండలాలకు ఒక్కో జీవనోపాధి క్లస్టర్ను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రత్యేకతను ఆధారంగా చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో 16 యూనిట్ల స్థాపనకు పీఎంఎఫ్ఎంఈ సమన్వయంతో 52 కోట్లు మంజూరు చేయడంతో 1,600 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. నా పేరు మెహబూబీ, నకరకల్ మండలం నుంచి. డ్వాక్రా రుణాలు వచ్చిన తర్వాత 2 లక్షలు ఇచ్చారండి. ఆ 2 లక్షలతో ఏదో ఒక బిజినెస్ చేయాలని ఆలోచించాము. మష్రూమ్ బిజినెస్ బాగుంటది. నెలకి 150 కేజీల దాకా ఉత్పత్తి అవుతుంది. నెలకి 30,000 దాకా మాకు వస్తుంది. దీనివల్ల మా ఫ్యామిలీ ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతుంది. సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద జిల్లాలోని 99% ప్రజలకు, అంటే 19,93,933 మందికి బీమా కవరేజీ, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 7,63,807 బ్యాంకు ఖాతాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 5,96,381 మంది, అటల్ పెన్షన్ యోజన కింద 1,63,743 మంది సభ్యత్వాలను నమోదు చేసింది. నా పేరు వెంకట రమేష్ బాబు, మాది నడిగడ్డ గ్రామం. మా అమ్మగారికి వినుకొండ యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 20 రూపాయలు ప్రతి సంవత్సరం జమ చేయడం జరిగింది. మా అమ్మగారు అనుకోకుండా చనిపోవడం జరిగింది. మాకు ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరిగింది. క్లిష్ట సమయంలో ఈ పథకం మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు తగ్గినప్పుడే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. అందుకే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 8,574 కుటుంబాలకు 98 కోట్ల రుణాలతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడంతో పాటు 7 గ్రామాల్లో ప్రతి ఇంటికి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసి మోడల్ సోలార్ విలేజ్లుగా అభివృద్ధి చేసింది. అటవీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు భూమి హక్కుతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా జిల్లాలో తొలిసారిగా 300 మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు 2.27 కోట్ల వ్యవసాయ రుణాలు అందించడం జరిగింది. ఆర్థికాభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. అందుకే మహిళలు, యువత, గిరిజనులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందిస్తోంది. ప్రత్యేకంగా దివ్యాంగులు 100 మంది ట్రాన్స్జెండర్లకు 1.15 కోట్ల రుణ సహాయం అందించి
వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ఎవ్వరూ వెనకబడకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక అవకాశాలు కల్పిస్తూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ సంకల్పానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా ఆర్థిక సాధికారతకు పల్నాడు జిల్లా ఒక ఆదర్శ నమూనాగా ముందుకు సాగుతోంది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో నిర్వహిస్తున్న మెగా రుణ వితరణ మహోత్సవానికి చిలకలూరిపేట పట్టణంలోని వివిధ వార్డుల నుంచి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు. స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ప్రజలను కార్యక్రమానికి తరలించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహిళలు, యువత, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు నాయకులు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మెగా రుణ వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణకు ఈ భారీ హాజరీ నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల నోటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు దంత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలనే లక్ష్యంతో గణపవరంలోని కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ పుండరీపురం డిస్ట్రిక్ట్ 3150 కేర్ డెంటల్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమానికి విద్యార్థులు విశేషంగా తరలివచ్చారు. విశేష స్పందన లభించింది. శిబిరాన్ని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కాపు వెంకట్రావు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే దంతాల పరిశుభ్రత, నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం పెరుగుతుందని, సమాజ సేవలో రోటరీ క్లబ్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. శిబిరంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ వి అవినాష్, డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలోని వైద్య బృందం పాఠశాలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. దంత క్షయం, చిగుళ్ల సమస్యలు, నోటి పరిశుభ్రతకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించి అవసరమైన విద్యార్థులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే రోజువారీ దంత సంరక్షణ, సరైన బ్రషింగ్ విధానం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పుండరీపురం రోటరీ క్లబ్ అధ్యక్షుడు లంక ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు నిపుణులైన వైద్యుల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం ఎంతో ఉపయోగకరమని, ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు లంక ఆదినారాయణ రెడ్డి, కార్యదర్శి పోపూరి వెంకటరమణ, అసిస్టెంట్ గవర్నర్ కాపు వెంకట్రావు, మోహన్, కొల్లా సింగారావు, కోశాధికారి చెంచు పున్నయ్య, రోటరీయన్లు ధూళిపాల శ్రీకాంత్, రాజు, నాగేశ్వరరావు, సుబ్బారావు, మనోజ్, దాసు, నాయన, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. అందరికీ నా నమస్కారం. ఇక్కడ పెద్దలందరూ చెప్పినట్టు మన నోటి ఆరోగ్యం ఎంతో ఇంపార్టెంట్. మనం ఏం తిన్నా కూడా నోటి నుండే తీసుకుంటాం కాబట్టి మన నోరు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మన భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ మీ స్కూల్కి వచ్చి మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్లో ఏంటంటే మీ అందరికీ మీ నోటి ఆరోగ్యం ఎలా ఉంది అని చెక్ చేయించుకోవడానికి చాలా మంచి అవకాశం. సో ఈ క్యాంప్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని మీ నోటి ఆరోగ్యం ఎలా ఉంది అని చెక్ చేయించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. తర్వాత బ్రష్ని చిగులు లోపలికి వెళ్ళేటట్టుగా మనం పెట్టాలి. పెట్టినప్పుడు చిగులు లోపల కొంచెం బ్రిజిల్స్ వెళ్తాయి. బ్రిజిల్స్ అంటే ఇవి వెళ్ళిన తర్వాత మనకు పై దంతాలకైతే కింద వైపు అనాలి. అలా అన్నప్పుడు ఏంటంటే చిగులు లోపల ఉన్న పాచీగార పంటి మీద ఉన్నది కూడా పోతున్నారు. చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. గుంటూరు లక్ష్మీ టయోటా గ్రామీణ మహోత్సవంలో భాగంగా మెగా డిస్కౌంట్ మేళా. ఇందులో భాగంగా టయోటా వారు చిలకలూరుపేటలో జూలై 18, 19 తేదీలో గ్రామీణ మహోత్సవ్ నర్సారావుపేట రోడ్డులో సురక్ష స్టోర్స్ ఎదురుగా ఏర్పాటు చేయనున్నారు అని టయోటా కార్లు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అలాగే భారీ డిస్కౌంట్లలో అమ్మకాలు జరుపుతున్నారు. మన చిలకలూరుపేటలోని టెస్ట్ డ్రైవ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ సదవకాశం చిలకలూరుపేట పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని లక్ష్మీ టయోటా వారు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్స్ 7331100599, 7331100601.
చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గుంటూరు లక్ష్మి టయోటా కార్ షోరూం వారి గొప్ప శుభవార్త. గుంటూరు లక్ష్మి టయోటా కార్ షోరూం వారు గ్రామీణ మహోత్సవ వేడుకలను మన చిలకలూరిపేటలోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామీణ మహోత్సవ వేడుకల సందర్భంగా టయోటాలోని అన్ని రకముల కార్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. టయోటా గ్లాన్జా, టైజర్, అర్బన్ క్రూజర్, హై రైడర్ మరియు రూమియాన్లపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. పైగా టయోటా కార్లు టెస్ట్ డ్రైవ్ చేసేందుకు వీలుగా మన చిలకలూరిపేటలోని అందుబాటులో ఉంటాయి. స్థలము గోల్కొండ గ్రౌండ్స్ ఆపోజిట్ నరసరావుపేట రోడ్, చిలకలూరుపేట. తేదీ ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో మాత్రమే టయోటా కార్లు మనం టెస్ట్ డ్రైవ్ చేసేందుకు వీలుగా మన చిలకలూరుపేటలో అందుబాటులో ఉంటాయి. సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 7331100599 మరియు 7331100601. గుంటూరు లక్ష్మి టయోటా. గుంటూరు లక్ష్మి టయోటా. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.